రెస్టారెంట్లో ఎగ్ని ఆర్డర్ పెట్టుకుంటారు. ఆ అమ్మాయి చిన్న తినేసరికి ఏంటిది స్వీట్గా ఉంది, ఎగ్లా లేదే అని చెప్తుంది. దాంతో ఆ అబ్బాయి కూడా తింటాడు. అప్పుడే ఆ అబ్బాయికి అర్థమవుతుంది ఇది మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది, అలాగే ఇది మ్యాంగోతో తయారు చేశారు, ఇది డిజర్ట్ అయి ఉంటుంది వావ్ అని చెప్పి వెనక్కి తిరుగుతాడు. ఈ షెఫ్ ఎవరు ఇలా తయారు చేశాడు అనుకుంటాడు. తర్వాత సలాడ్ ఆర్డర్ చేస్తారు. అప్పుడు మొక్కను తెచ్చేస్తారు. ఏంటి మొక్కను పెట్టారు అంటే వెయిట్ చేయండి అని చెప్పి హాట్ వాటర్ అందులో వేయగానే బయటికి మొక్కలు వస్తూ ఉంటాయి. ఇదే మీ సలాడ్ అని చెప్తాడు. దాంతో వాడికి కోపం వచ్చేస్తుంది. వచ్చి విసిరేసి ఏమనుకుంటున్నారు, నార్మల్ గా డిషెస్ మీరు సర్వ్ చేయలేరా, ఇదే మ్యాజిక్ ట్రిక్కా అని చెప్పి అంటారు. అయితే వెయిట్ చెయ్యు, నేను నీకు ఒకటి తెచ్చిస్తాను, ఇది నువ్వు కుక్ చేసి చూపించు, అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు ఎంత బాగా కుక్ చేస్తావా అని అంటాడు. అయితే అతను కరెక్ట్ గా దాని టెంపరేచర్ ని చూసుకుంటాడు. 570 degrees ఉంటుంది. అయితే అతను వెజిటేబుల్స్ అన్ని చెక్ చేసుకుని కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేసి దాన్ని ఆయిల్ లో ఫ్రై చేస్తాడు. ఆయిల్ లో ఫ్రై చేసిన తర్వాత ఆ మీట్ ని కూడా కరెక్ట్ గా కట్ చేస్తాడు. అది కరెక్ట్ గా ఫ్రై అయిన తర్వాత బయటికి తీస్తాడు. తర్వాత పాన్ మీద కొంచెంగా రోస్ట్ చేస్తాడు. తర్వాత దాని మీద ఆల్కహాల్ వేస్తాడు. వేసి బాగా ఫ్రై చేస్తాడు. ఏంటి ఇంత టెక్నిక్స్ వాడుతున్నాడు అనుకుంటాడు. అప్పుడే అతను మీట్ ని కూడా వేసి సాల్ట్ అది వేసి చాలా బాగా సర్వ్ చేస్తాడు. దాంట్లో నుంచి ఫ్లేవర్ చాలా టెండరీగా వస్తుంది. అప్పుడు వెంటనే ఈ షెఫ్ కూడా ఊరుకోకుండా మీట్ ని తీసుకొని బాగా ఫ్లేమ్ తో కాలుస్తాడు. కాల్చిన తర్వాత దాన్ని ముక్కలు కట్ చేసి చాలా అందంగా సర్వ్ చేస్తాడు. సర్వ్ చేస్తాడు అయిపోయింది అనుకుంటారు. కాకపోతే దాని మీద మూత పెడతాడు. తర్వాత ఒక స్మోక్ దీన్ని తీసుకొస్తాడు. దాన్ని కాలుస్తాడు. కాల్చేసి చిన్న కన్నం నుంచి స్మోక్ ని పెడతాడు. దాంతో అది చాలా బాగా కుక్ అయ్యి మంచి స్మెల్ బయటకు వస్తుంది. ఓపెన్ చేయగానే చూసావా ఇంత టాక్టికల్ గా చేశాను నేను, ఎంత బాగుందో అని చెప్పి అంటారు. అప్పుడు దీన్ని తినమని అంటాడు. వెంటనే అతను తీసుకుంటాడు. తీసుకొని దాని స్మెల్ చూద్దామని చూస్తాడు. తర్వాత అది చాలా మంచిగానే స్మెల్ వస్తుంది. కాకపోతే అతను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఎందుకో నచ్చక. తర్వాత ఈ షెఫ్ ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పి వీడెలా చేశాడో తిందామని తింటాడు. అప్పుడే అతనికి అర్థమవుతుంది వావ్ ట్రెడిషనల్ మెథడాలజీలో చేస్తే ఎంత బాగుంటుందా అని చెప్పి చాలా షాక్ అవుతాడు. సబ్స్క్రైబ్.